హల్లెలూయా హల్లెలూయా దేవుని నా స్తోత్రాలండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ఇదిగో మీ దేవుడు అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక సందేశం మనం ఆలకించబోయే ముందు మన సృష్టికర్తని మనం వేడుకుందాం. ఆయన సన్నిధిలో మన ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమలు మా దేవ, కృపామూడి నాన్న, సమాధాన గధిపతి, మా సృష్టికర్త, మా దేవతండి, మరొక చక్కని సందేశాన్ని వినుటకు ఆలకించటకు ఇచ్చిన దంతికే స్తోత్రం. ఇటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధి ఆది నుంచి అంతవరకు మీరు నాకు నడిపించండి. మీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడి దేవ ఇంకా ఆత్మీయంగాను దేవాన్ని సన్నిధి మేము ముందు సాగుటకు బలపరచబట్టకు సహాయం చేయండి. నీ సన్నిధి మాతో నడిపించండి. ఆలకిస్తున్న మా అందరికీ నీ వర్తమానాల చేత మాట్లాడండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధితో నడిపించమని మా ప్రియ రక్షకుడును అతి శీఘ్రాన్ని శ్రమత్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమె. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. మరొక చక్కని సందేశాన్ని మీకు అందించక దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమునకు ఆయనకి ఘనత మహిమ చెల్లునుగాక. ఈరోజు మనం మాట్లాడుకునే అంశమే ప్రాణం విసికి చావగోరకు. ప్రాణం విసికి చావగోరకు. ఈ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుగాక. ప్రాణం విసుగుపోయినటువంటి సందర్భాలు మనం అనేక లోకంలో చూస్తూ ఉంటాం. ఆ విసుగుదలు వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటే చావాలని కోరుకుంటారు. నువ్వు చావాలని కోరుకోకూడదు, ఇతరులు కూడా చావాలని కోరుకోకూడదు. ప్రాణం విసిగిపోయిందని నువ్వేం కోరుకోకూడదు, చావాలని కోరుకో. మాకు చావగోరకు. ప్రాణాన్ని విసిగిస్తుంది, అది దుష్టుని ద్వారా జరుగుతుంది. విసుగబడుతున్నటువంటి ప్రాణం తద్వారా అనేకమైనటువంటి కోల్పోవలసి వస్తుంది. విసుగుదలతో నీకు అనేకమైనటువంటి అవకాశాలని చేజార్చుకునేవాడవుతావు. విసుగుదల నీకు ఉండకూడదు. మనందరికీ కూడా విసుగుదల మన ఈ యొక్క జీవితంలో, మన యొక్క ఈ యొక్క భూలోకంలో జీవిస్తున్న మనందరికీ కూడా విసుగుదల ఉండకూడదు. విసుగుదల లేకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాత్మతో మనం కలిగి ఉండాలి. విసుగుదలతో అనేకమైనటువంటి మనం కోల్పోతాం. విసుగుదల దేనికి వస్తుంది? మనకి అనుకూలము కానటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి విసుగుదల వస్తుంది. మనం అనుకుంది జరగలేనప్పుడు విసుగుదల వస్తుంది. మనం కోరుకున్నది దక్కనప్పుడు విసుగు వస్తుంది. విసుగుదల గురించి యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 18:1 చెప్పబడుతుంది. ఒక ఉపమాన రీతిగా ఆయన తెలియపరుస్తున్నాడు. విసుకగా నిత్యము ప్రార్థించుటకు ఆయన ఆ శిష్యులకి వచ్చినటువంటి వారికి తెలియపరుస్తున్నాడు. విసుగుదల రాకూడదు మీకు. ఒక విధవరాలు వచ్చి ఒక అన్యాయస్తుడైన రాజుని ఏ విధంగా అయితే విసుగుదల లేకుండా ఎలాగైతే ఆయన కోసం వేచి ఉందో అలాగే విసుకక ఉండాలని చెప్పి యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. విసుగుదల వల్ల మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం ఏంటంట ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏముంటుంది? సంతోషమైన ఉంటుంది. అదే సమయంలో లేకపోతే విసుగు కూడా సమయాలు ఉంటాయి. సంతోషించే సమయాలు ఉంటాయి, విసుగు చెందే సమయాలు కూడా ఉంటాయి. కానీ విసుగుదలలో మనము ఏం కోల్పోతున్నామో నేడు మనం చూడబోతున్నాం. విసుగుదల అన్నది మనిషికి అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకొస్తుంది. అనేకమైనటువంటి కోల్పోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చక్కగా కూలకషముగా అన్ని వివరాలు తెలియపరచబడిన ఈ విసుగుదలతో ఏమేమి కోల్పోతున్నారో మనుషులు అన్నది మనము ఇందులో ఉన్నటువంటి వాక్యాల ద్వారా మనం చూస్తాం. ఈరోజు సందర్భాలను మనం చూస్తాం. విసుగుదల వల్ల మనకు ఆరోగ్యం పోతుంది. మొదటగా చూసినట్లయితే మనకు ఆరోగ్యం పోతుంది. మన యొక్క మంచి కుటుంబ జీవితం పోతుంది. అలాగే బంధుత్వాలు పోతాయి, స్నేహాలు పోతాయి, మంచి వ్యాపారాలు పోతాయి. విసుగు చెందకూడదు. మనం ఎప్పుడు కూడా ఏమైనా కోల్పోవచ్చేమో కానీ విసుగుదలతో పరలోక రాజ్యాన్ని మనం కోల్పోకూడదు. మరీ ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది పరలోక రాజ్యం. సాతానుగాడు ఒక ప్రధాన ఆయుధమే విసుగుదల తీసుకొస్తాడు. ప్రాణం విసిగి చావాలని కోరుకోవద్దు. చచ్చిపోకూడదు. చచ్చిపోతే సాధించలేమే. చచ్చిపోయి సాధించేది ఏముండదు. చచ్చిపోతే సాధిస్తారు, అదే పరలోక రాజ్యం కాదు.
అది నరకం సాధిస్తారు. ఆత్మహత్యల ద్వారా, చనిపోవటం ద్వారా సాధించేది పరలోక రాజ్యం కాదు. అది చనిపోవటం ద్వారా, ఆత్మహత్యల ద్వారా సంపాదించుకునేది ఏదన్నా ఉంది అని అంటే నరకం. మరి ఇంత విసుగుదలలో నువ్వు నరకాన్ని సంపాదించుకుంటావో, లేకపోతే ఆ విసుగుదల లేకుండా విసుగక సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో నడుస్తావో మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఇలాంటి ఇసుగుదల చెందినటువంటి అధిపతి తాను చేస్తున్నటువంటి పొరపాటు, ఆయన జన్మకి తగిన విధముగా జీవించకుండా విసుగుదలలోకి వెళ్ళిపోయి తండ్రి యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి ఒక అధిపతి ఆయన విసుగుదలతో తాను ఏం చేశాడంటే ప్రాణం విసిగి చావగోరెను. ఆయన గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, చూడబోతున్నాం. ఆయన చేసినటువంటి జీవితంలో ఆయన గురించి ఉన్నటువంటి ప్రణాళిక, సృష్టికర్త అయిన దేవుడు వేసినటువంటి ప్రణాళికకు వ్యతిరేకంగా ఆ అధిపతి విసుగుదలతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనందరినీ కూడా సృష్టికర్త అయిన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆలోచన నియమావళితో ప్రకారం మనల్ని సృష్టించాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క ఉద్దేశంతోనే నిర్మించబడ్డాం. మనందరం కూడా ప్రతి ఒక్కరికి పని ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడు పని చేయటానికి వచ్చిన వారమే. మనందరం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే. మనందరం కూడా ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు దేవుడు. ఆ పని మనం నెరవేర్చవలసిన వారై ఉన్నాం. విసుగుదలతో ప్రాణం విసిగి చచ్చిపోవాలని చెప్పి నువ్వు కోరుకోకూడదు, నేను కోరుకోకూడదు. అలాగే మనము విసుగుదలతో ఇతరులు చనిపోవాలని కోరుకోకూడదు. విసుగుదలతో చచ్చిపోవాలని అనిపించి చేసేదే విసుగుదల. ఆశించింది దొరకనప్పుడు, మన పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటిది వస్తుంది. లోకంలో చూసినట్లయితే ఎదుగుతున్న వారిని కూడా ఆటంకపరిచే వారిని చూసి విసుగుదల చెంది ఎదగటానికి కూడా వెనకడిగేసి దేవుడు పరిచర్య చేయటానికి కూడా ముందుకు వచ్చి వెనక పారిపోయిన వారు కూడా ఉన్నారు. అనేకులు ఆటంకపరుస్తారు, విసిగిస్తారు, అనేక రకాలుగా మాట్లాడతారు. అయినప్పటికీ కూడా విసుగు చెందకూడదు. మనం విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి, విసుగు చెందకుండా దేవుని అనుసరించాలి. ఈ అధిపతి ఏం చేశాడో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అధిపతిగా నియమించబడినటువంటి ఈ యొక్క సంసోను గారి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే సంసోను గారి గురించి రాయబడింది 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు రాయబడినటువంటి 3 అధ్యాయాల్లో ఈ యొక్క న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారి గురించి రాయబడి ఉంది. సంసోను గారు చూసినట్లయితే మహాబలవంతుడు, అతను నాజీరు చేయబడినవాడు. సంసోను గారు నాజీరు చేయబడ్డవాడు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా ఆయన్ని లోకాలను సృష్టించడం జరుగుతుంది. దేవుని యొక్క ప్రణాళిక చూసినట్లయితే ప్రతి ఒక్కరి విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం నెరవేర్చవలసిన వారమైనాము. అలాగే ఈ యొక్క నాజీరు చేయబడినటువంటి సంసోను గారు జన్మించడం గల కారణం ఏంటంటే, ఫిలిస్తీన్ల చెరలో ఉన్నటువంటి, ఫిలిస్తీన్ల యొక్క వారి యొక్క అజమాయిషిలో ఉన్నటువంటి వీరిని వారి చేతుల నుంచి విడిపించటానికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడంటే సంసోను గారిని జన్మింపచేస్తున్నాడు. ఆయన తల్లి గొడ్రాలుగా ఉంది. ఆవిడ ఇక్కడ 2 పనులు జరుగుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీన్ల యొక్క బంధకాల్లో నుంచి విడిపించటానికి, వారి హస్తముల నుంచి విడిపించటానికి సంసోను గారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే గొడ్రాలైనటువంటి ఈ యొక్క స్త్రీకి పిల్లలను కలుగు చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గొడ్రాలుగా ఉన్నవారు తమ పిల్లల ద్వారా వారు చాలా గొప్పవారైన వారు మనం చూస్తుంటాం. వాగ్దాన పుత్రులాగా మనకు కనబడుతుంటారు. ఆ కోవకు చెందిన వాడే ఇస్సాక్ గారు కానీ, తర్వాత మరలా ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు కానీ, వీరందరూ కూడా గొప్ప గొప్పవారుగా మార్చబడిన వారు, వాగ్దాన పుత్రులు అన్నమాట వాళ్ళు.
అలాగా ఈ యొక్క సంసోను గొడ్రాలైనటువంటి ఒక స్త్రీకి జన్మించబడుతున్నాడు. ఈయన తండ్రి పేరే మనోహ. మనోహ కుమారుడే ఈ యొక్క సంసోను గారు. ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు ఈ యొక్క ఫిలిస్తీన్ల చెరలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఉన్నారు. వీరిని విడిపించడానికి దేవుడు ఆ గొడ్రాలైనటువంటి ఆ స్త్రీతో మనోహ భార్య అయినటువంటి గొడ్రాలైనటువంటి ఆ స్త్రీతో కూడా ఏం చెప్తున్నాడంటే, నీకు జన్మించబోయే కుమారుడు నాజీరు చేయబడిన వాడు ఫిలిస్తీన్లను విమోచించుటకు, కాబట్టి అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, అతని వెంట్రుకలను మీరు కట్ చేయకూడదు, ఎందుకంటే అతను నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, పవిత్ర వ్రతము ఒక పని మీద వచ్చినవాడు. అతడు న్యాయాధిపతిగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు సేవలు అందించబోతున్నాడు, తన యొక్క పరిచర్య చేయబోతున్నాడు. అటువంటి వాడే ఈ యొక్క సంసోను అని చెప్పి తన తల్లికి గొడ్రాలైనటువంటి ఆ స్త్రీకి మనోహ భార్యకు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఈ యొక్క సంసోను మహాబలవంతుడు. అటువంటి సంసోన్ను ఈ జన్మించుటకు గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతుల్లోంచి విడిపించడానికి దేవుడు నిర్ణయించినవాడు అనమాట. మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథము తర్వాత వ్యత్యాసంగా కనబడుతుంది ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం. అప్పటి వరకు వారు ప్రయాణంలో ఉన్నటువంటి వారు దేవుని మాట విని సనిగినప్పటికీ దేవుని అడుగుజాడలో నడుస్తున్న వారే. కానీ టోటల్గా డిఫరెంట్ అనమాట. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి పూర్తి వ్యత్యాసమైనటువంటిది కనబడుతుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వ్యత్యాసమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఈ గ్రంథంలో 365 సంవత్సరాల యొక్క చరిత్ర ఇక్కడ రాయబడి ఉందని చెప్పి, సుమారుగా 365 సంవత్సరాల చరిత్ర యొక్క న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క 21 అధ్యాయాలలో రాయబడుతున్నటువంటి మాటలు. ఇరవై అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క న్యాయాధిపతుల్లో 365 సంవత్సరాలు సుమారుగా చరిత్ర ఇమిడి ఉందన్నమాట. కనాను ప్రాంతానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారి ద్వారా, న్యాయాధిపతులు ఉన్నన్నాళ్ళు వీరు పవిత్రంగా జీవిస్తున్నారు. వారు లేని సమయంలో వీరు ఇష్టానుసారమైనటువంటి ఆరాధనల వైపు, ఇష్టానుసారమైనటువంటి లోకం వైపు తిరిగిపోతున్నటువంటి ప్రజలుగా మనము చూస్తూ ఉంటాం. వీరు తరచుగా అనేక సార్లు ఏంటంటే మరల పాపంలో పడిపోవటం, తర్వాత పద్దాకల హింస పడటం, దౌర్జన్యానికి గురి కావటం, ఇలాగా జరుగుతూ ఉంది వీళ్ళ పరిస్థితి. అధిపతులు అన్నాళ్ళు మారు మనసు కలిగి ఉంటారు. తర్వాత సంగమునకును మంచి జీవితము విగ్రహారాధన యందును పడిపోవచ్చు జరుగుతూ ఉంటుంది. మరియు సమాధానము ప్రబలింది. కానీ వీళ్ళు న్యాయాధిపతులు అన్నాళ్ళు సమాధానం ఉండేది, అంత ప్రబలేదు, బాగుండేది. కానీ వీరి కాలం తర్వాత ప్రజలు మరలా దేవుని విసర్జించి పాపమునందు మరియు విగ్రహారాధన ఎందుకు పడిపోవటం మొదలు పెడతా ఉన్నారు అన్నమాట. కనాను ప్రాంతానికి వచ్చారు, ఐగుప్తు ప్రాంతం నుంచి. తర్వాత న్యాయాధిపతి అంటే జడ్జ్, న్యాయాధిపతిగా వీరు ఉండవలసినటువంటి వారు. సంసోన్ అన్నటువంటి ఈ యొక్క మనిషి అయినటువంటి సంసోను అయినటువంటి వాగ్దాన పుత్రుడు న్యాయాధిపతిగా ఈయన ఏం చేయాలంటే అక్కడ సేవలు అందించాలి. ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయన ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రజలకి ఈయన ఎలా ఉండాలంటే ఏలువాడు. న్యాయాధిపతి అంటే ఏలువాడు, అలాగే విమోచకుడు, రక్షకుడు అంటారు. మరి ఈయనకి ఇవ్వబడినటువంటి ఇంత గొప్ప ఆధిక్యత, హోదా, ఆ ప్రత్యేకత ఆయన సరైనటువంటి విధంగా దాన్ని నిర్వర్తించలేకపోయాడు. ఇతని జీవితంలో చూసినట్లయితే 4 ఘట్టాలుగా మనం విభజించినట్లయితే ఈయన మహాబలవంతుడు మొదటిగా చూసినట్లయితే,
రెండవదిగా చూసినట్లయితే ఇతడు స్త్రీ వ్యామోహం చెందినవాడు, స్త్రీల పట్ల వ్యామోహంతో ఉండేవాడు. నాజీరు చేయబడినటువంటి ఈయన మహాబలవంతుడే, కానీ ఆ బలహీనుడు. ఏ విషయంలో అంటే స్త్రీల విషయంలో బలహీనుడు. మూడవదిగా చూసినట్లయితే ముక్కోపి. నాలుగవదిగా చూసినట్లయితే ఇక చివరికి మార్పు అయితే చెందాడు. ఈ 4 సందర్భాల్లో మనము ఈయన యొక్క విసుగుదల, దేవుడి చేత ఏర్పరచబడిన వారందరికీ కూడా అన్ని సమకూడి జరగవండి. ఏమి అంటే జరుగుతాయి, సమకూడి జరుగుతున్నాయి, అన్నీ అన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఇవన్నీ వ్యతిరేకంగా కనబడతాయి, అయినప్పటికీ కూడా అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. కానీ మనకు నిర్ణయించబడినటువంటిది, దేవుడు ఏదైతే మనకి అప్పచెప్పాడో, ఏదైతే మనకి అనుగ్రహించాడో దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఒక బాధ్యతగా దాన్ని నిర్వర్తించాలి. సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా ఈ యొక్క సంసోను గారిని ఏర్పాటు చేస్తే ఆయన చేస్తున్నటువంటి మనం చూసినట్లయితే, ఆయన మొదటగా మనం చూసినట్లయితే ఈ యొక్క సంసోను గారి గురించి మనము ఈయన ప్రాణం విసికి చావగోరటకు గల కారణం ఏంటో మనము ధ్యానిద్దాం. ఈరోజు చూసినట్లయితే న్యాయాధిపతులు 16 చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 16 ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇక్కడ దెలీలా రోజు చెప్తుంది నీ యొక్క బలానికి గల కారణం ఏంటి, నువ్వేంటి, నీలో ప్రత్యేకత ఏంటని. ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే అని అడుగుతుంటే ఈయన ఏం చేశాడంటే ఈయన విసుగు చెందాడు. విసుగు చెంది ఈయన విసుగు చెందటమే కాకుండా ఇసుకుపోయి చచ్చిపోవాలంత ఇదైపోయి చావగోరాడంట. అసలు విసుగవలసినటువంటి అవసరత ఏముంది దీనికి? నీవు విసుగుదల నీకు రావటం గల కారణం ఒకటి, నువ్వు చేసుకున్న పొరపాటు అవ్వచ్చు, తర్వాత ఎదుటి వాళ్ళు ఎవరన్నా చేసిన దానికి అవ్వచ్చు. కానీ నువ్వు చేసినప్పటికీ అది నువ్వు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటివారు చేసినప్పటికీ యోచించి నీవు దేవుని వాక్యానుసారంగా తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి. ఎందుకంటే ఆటంకాలు రాకమానవు, అది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి అభ్యంతరం, కానీ మనకేమవదు. ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, ఎవరైతే అవరోధాలుగా నిలబడుతున్నారో వాళ్ళకే శ్రమ. అది నాజీరు చేయబడినటువంటి ఈ వ్యక్తి ఉండవలసింది ఎక్కడ? నాజీరు చేయబడినటువంటి ఈ వ్యక్తి దెలీలా ఒడిలో ఉన్నాడు. దెలీలా అనే ఈ యొక్క స్త్రీ వ్యామోహంలో చెందిన వ్యామోహుడిగా ఉన్నటువంటి ఈయన చేస్తున్నటువంటిది ఏంటంటే ఇసుకుపోయాడు. చస్తేనే బెటర్ అనిపించుకున్నాడు. చావగోరెను, ప్రాణం విసికి చావగోరెను. నేడు అంశం కూడా అదే, చావగోరకు. ఈ వాక్యం విన్న తర్వాత విసుగుదలతో ఆరోగ్యాన్ని, బంధుత్వాన్ని, కుటుంబ జీవితాన్ని, స్నేహితులను, అలాగే ఇరుగు పొరుగు వారిని కోల్పోకూడదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని ఏం చేయకూడదు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఆ సదుద్దేశంతో ఇక్కడ చూసినట్లయితే సంసోన్ అనేబడే ఈ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి నిర్ణయించబడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ విసుగు చెంది, ఎందుకు వాళ్ళు విసుగు చెందాడంటే దెలీలా మాటికి ఆయన్ని విసిగించడం ద్వారా విసుగు చెందాడు. ఈయన భార్య కాదు ఈమె. మొదటిగా మనం చూసినట్లయితే ఇతడు మహాబలవంతుడు. ఈయన కొదమ సింహాన్ని ఏం చేశాడంటే చీల్చివేశాడు. ఈయన బలాన్ని మనం చూసినట్లయితే, మొదటిగా చూసినట్లయితే ఇతడు బలవంతుడు, అలాగే కాకుండా మహాబలవంతుడు. న్యాయాధిపతులు గ్రంథము చూసినట్లయితే 14:5-6 అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను.
యెహోవా న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అప్పుడు సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను అతడు ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. తిమ్నాతుకు వెళ్తున్నటువంటి మార్గంలో ఈ యొక్క తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నటువంటి సంసోనుకి కొదమ సింహం ఒకటి ఎదుటి పడితే దాన్ని మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. అది యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించింది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జన్మించినటువంటి ఈ యొక్క సంసోను దేవుని ఏం చేస్తున్నాడంటే ఆత్మ చేత అతన్ని ప్రేరేపిస్తున్నాడు. మనందరినీ కూడా దేవుని ఆత్మ అందరిని ప్రేరేపిస్తుంది. కొంతమందికి అనేక రకాల వాటి మీద ప్రేరేపించేస్తూ ఉంటుంది. లోకం విషయంలో చూసినట్లయితే అదేమంటే దేవుడు ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటారు. చెడు కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి ప్రేరేపిస్తారు. దేవుడు చేసేసాడు, దేవుడు కార్యం చేసాడు, దేవుడు అయిపోయింది. ఇది దేవుడు కార్యమా కాదా, చేశాడా లేదా అన్నది గ్రహించి చెప్పాల్సినటువంటి మాట. కానీ చేసేసాడు. కానీ దేవుని ఆత్మ ఇతను ఏం చేసిందంటే ప్రేరేపించింది. ఎందువల్ల ఈయన వాగ్దానం నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అయినటువంటి సంసోన్ని ఇది కొదమ సింహం చీల్చాలని వచ్చినప్పుడు ఆత్మ ఏం చేసిందంటే, ఆయన బలవంతుడే కానీ దేవుని ఆత్మ తోడే ఏం చేసిందంటే ఒక మేక పిల్లను చీల్చినట్టు దాన్ని చీల్చేశాడు. మహాబలవంతుడైనటువంటి ఈ సంసోను విషయం మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఆయన 300 నక్కలను పట్టుకుని, నక్కలను పట్టుకోవడం మామూలు విషయం కాదు. ఒక్క నక్కను పట్టుకోవడమే కష్టం, కానీ 300 నక్కలను పట్టుకున్నాడు. పట్టుకుని తోకలు 2 కూడా ఆ నక్కలకి తోకలు ఈ విధంగా కట్టేశాడు. నక్కలు ఇట్లా పెట్టి తలలు అటు పెట్టి ఆ 2 తోకలను కూడా కట్టి వాటికి ఒక కాకడా పెట్టి ఈ యొక్క ఫిలిస్తీన్ల యొక్క పొలంలోనికి పంపించాడు. మహాబలవంతుడైనటువంటి సంసోను గారు చేస్తున్నటువంటిది. ఈయన యొక్క బలం ద్వారా ఏం చేస్తున్నారంటే ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాలు మొత్తాన్ని కూడా అవి ఏం చేసినాయంటే తగలబెట్టడం జరిగింది. 300 నక్కలను తీసుకుని ఆ నక్కల 2 తోకలు కూడా కలిపి ఈ విధంగా కలిపి వాటిని కాగడా కట్టి ఫిలిస్తీన్ల యొక్క పొలాల్లోకి వదిలేడు. మొత్తం పట్ట పొలాలన్నింటిలో కూడా అవి ఏం చేసినాయంటే తగలబెట్టేసినాయి. మహాబలవంతుడైనటువంటి సంసోను కొదమ సింహాన్ని చీల్చేశాడు. నక్కలను కూడా ఇతను ఏం చేశాడంటే 300 నక్కలు పట్టుకుని ఆ యొక్క ఫిలిస్తీన్ల ప్రాంతానికి పంపించేశాడు. అలాగే కాకుండా ఫిలిస్తీన్లు ఈయన పట్టుకుని బంధించి చంపాలని చూసినప్పుడు 1000 మందిని ఒక గాడిద దవడ ఎముకతో వారిని ఏం చేశాడంటే వారిని అందరిని కూడా హతము చేశాడు. మహాబలవంతుడైనటువంటి ఈ యొక్క సంసోను. రెండవదిగా చూసినట్లయితే ఇదే గ్రంథంలో రాయబడింది, 300 నక్కల గురించి రాయబడింది 15వ అధ్యాయం 4వ వచనంలో. అలాగే గాడిదను అలాగే దవడ ఎముకతో కొట్టిన విషయం చూసినట్లయితే దవడ ఎముకతో 1000 మందిని చంపిన విషయం చూసినట్లయితే 15వ అధ్యాయము 15వ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంత బలవంతుడు చావాలని కోరుకుంటున్నాడు. కొదమ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. 300 నక్కలను తోకలు కట్టేసి వాటికి అగ్ని అంటించి ఫిలిస్తీన్ల శత్రువుల యొక్క ఆ పంట పొలాల్లోనికి వదిలేశాడు. ఈయన చంపాలని చూసినటువంటి ఫిలిస్తీన్లు అనేటువంటి వారిని 1000 మందిని దవడ ఎముకతో చంపినటువంటి వ్యక్తి. ఇంత గొప్ప బలవంతుడైనటువంటి ఈ వ్యక్తి బలహీనతలో చూసినట్లయితే బలహీనుడుగా ఇతడు ఏం చేస్తున్నాడో మనం చూసినట్లయితే 15వ న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఉన్నటువంటి వచనం. ఇతడు రెండవదిగా చూసినట్లయితే ఇతడు స్త్రీ వ్యామోహి.
స్త్రీల విషయంలో బలహీనుడిగా ఉన్నాడు. నాజీరుగా చేయబడేటువంటి ఈయన ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి, ఏలాల్సినటువంటి అధిపతి అయినటువంటి ఈయన ఇదేం చేస్తున్నాడంటే ఈ యొక్క స్త్రీల వ్యామోహంతో ఏం చేస్తున్నాడంటే రక్షకుడిగా ఉండవలసినటువంటి ఈయన కోసం ఏర్పాటు చేసినటువంటి సృష్టికర్త మాటకి వ్యతిరేకమైనటువంటి జీవితం ఇలా కనబడుతుంది. 14వ అధ్యాయం చూసినట్లయితే 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, ఈ రెండవదిగా చూసినట్లయితే 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనం వరకు, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. మీ అమ్మ తరపు వాళ్ళు, నా తరపు వాళ్ళు లేరా అని చెప్పి తండ్రి అడుగుతున్నాడు సంసోన్ని. అడుగుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట, తల్లిదండ్రులు అంటున్నప్పుడు సంసోన్ చెప్తున్నటువంటి మాట, ఆమె నాకు ఇష్టమైంది. తల్లిదండ్రులుగా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. ఎంత న్యాయాధిపతి అయినప్పటికీ తల్లిదండ్రుల మాట వినవలసినటువంటి వాడే. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఏది చెప్పారో నేను అదే చేస్తా, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. తండ్రి మాట వినటం యేసుక్రీస్తు వారు చూసి మనం నేర్చుకోవాలి. మనకన్నా పెద్దవారి విషయంలో ఏ విధంగా మనం వ్యవహరించాలన్నది యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన వారమైన. ఇక్కడ తండ్రికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడంటే, ఈయన ఫిలిస్తీయులు వీరిని హింసిస్తున్నటువంటి వారు అయినటువంటి ఫిలిస్తీ బలహీనుడిగా కనబడుతుంది. అలాగే ఇదే వచనంలో ఇదే అధ్యాయంలో చూసినట్లయితే, రెండవదిగా చూసినట్లయితే ఆయన ఎంత బలహీనుడో మనం చూస్తున్నాము. ఒక స్త్రీని, అది కూడా అన్యురాలైనటువంటి ఆ ఫిలిస్తీరాలైనటువంటి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఆవిడ్ని కూడా ఆమె ఇతన్ని వదిలి వెళ్ళిపోయినందుకే నక్కలను కూడా ఆ ప్రాంతంలోకి వదలటం జరుగుతుంది. నక్కలను కట్టి వారికి ఉన్నటువంటి ఫిలిస్తీన్కు ఉన్నటువంటి పైర్లన్నింటిని కూడా తగలబెట్టడం జరుగుతుంది ఈ యొక్క భార్య విషయమై. అలాగే ఇతడు స్త్రీ యొక్క వ్యామోహి అన్నటానికి రెండోదిగా చూసినట్లయితే 16వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య నొకతెను చూచి ఆమె యొద్ద చేరాడు. ఈయన ఏలవలసినటువంటి వాడు, న్యాయాధిపతి అయినటువంటి వాడు, ప్రజలను విమోచించడానికి జన్మించినటువంటి ఈయన, ప్రజలను రక్షించవలసినటువంటి ఆయన స్త్రీ విషయంలో ఆ ఇశ్రాయేల్ ఆ యొక్క ఫిలిస్తీన్లతో పోరాడుతున్నాడు. ఫిలిస్తీన్లతో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. వారితో వాదోపవాదాలు చేస్తున్నాడు. సమయాన్ని హరిస్తున్నాడు. ఇక్కడ గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను ఒకతను చూచి ఆమెతో చేరాడు. అక్కడికి వెళ్ళి అక్కడ చేరాడు. తర్వాత ఈయన మరలా చూసినట్లయితే, మూడోదిగా చూసినట్లయితే ఇదే అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతుంది. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా, ఒక దెలీలా అనే స్త్రీని ఏం చేశాడంట, సోరేకు లోయలోనున్న దెలీలాను అను ఒక స్త్రీని మోహించాడు. మొదటగా ఈయన చేయాల్సింది దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగింది జీవించవలసినటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ప్రాణం విసిగిపోయి చావగోరాడు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని ఏర్పాటులో ఉండవలసినటువంటి వ్యక్తి, నాజీరుగా ఉండవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే స్త్రీ వ్యామోహుడిగా తయారవుతున్నాడు. బలముంది కదా అని చెప్పి ఆయన బలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ బలాన్ని ప్రదర్శించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి ఈయన బలహీనుడిగా మారి
ఈ యొక్క దెలీలా చెంతకు కూడా చేరడం జరిగింది. దెలీలా పదే పదే అడుగుతూ ఉంది, నీ బలానికి గల కారణం ఏంటని చెప్పి. ఫిలిస్తీన్ల సర్దార్లు ఏం చేస్తున్నారంట, 16 అధ్యాయం 5వ వచనం చెప్పబడుతుంది. ఫిలిస్తీన్ల సర్దార్లు ఆమెను యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతను గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతన్ని గెలవ వచ్చునో తెలుసుకొనుమని మేము అతని బంధించి అతని గర్వం అణుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదమని చెప్పారు. నీకు కావలసినటువంటి వెండి నాణ్యాలు, నీకు బంగారమైనటువంటి ఎన్ని నీకు సంపదిస్తామని చెప్పి ఆశ చూపించి ఆ యొక్క ఫిలిస్తీయులు ఈ యొక్క ఇశ్రాయేలుడు అనేటువంటి సంసోను వారిని ఆ బలము కనుక్కోమని చెప్పి దెలీలాతో ప్రేరేపించడం. ఆ దెలీలా మాటి మాటికి అడుగుతూ ఉండేది. ఆయన ఏం చెప్పాడంటే రకరకాలుగా చెప్తూ వచ్చాడు. మొదటగా ఆయన ఏం చెప్తున్నాడంటే 16 అధ్యాయము 7వ వచనము, సంసోను 7 నీ బలం ఎక్కడుందంటే దెలీలాతో చెప్తున్నాడు ఆయన. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించినడలా నేను బలహీనుడని సామాన్య మనుషులలో ఒకరి వల్లే అవుదునని ఆమెతో చెప్పారు. పద్దాగా అడుగుతుంది. మొదటగా అడిగింది, ఆయన ఏం చెప్పాడంటే 7 నిరవంజి చువ్వలు తీసుకుని బంధిస్తే నేనేమవుతా, బలహీనుడైపోతానంటే ఇవేం చేస్తుందంటే 8వ వచనం, ఫిలిస్తీన్ల సర్దార్లు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. 9వ వచనం, మాటున నుండిన వారు ఆమెతో అంతఃపురంలోనికి దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు ఆ అగ్ని తగిలిన నూలు తీగగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. ఆయన యొక్క నూలు రీతిగా ఆ తడపలను ఏం చేశాడంటే తెంపేశాడు. ఆ సువ్వలను అట్లని ఏం చేశాడు, నూలు తెంపినట్టుగా, దారం తెంపినట్టుగా తెంపేశాడు. అప్పుడు దెలీలా అంటుంది 10వ వచనము, అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో అది దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, నువ్వు మరలా నువ్వేం చేస్తున్నావు, నన్ను ఎగతాళి చేసావు అంటుంది. ఎగతాళి చేయటం ఏంటి? బలం చెబితే నీ బలాన్ని ఏంటో చెప్పానంటే చెప్పాడు. చెప్పినంత మాత్రాన ఇవి వెళ్ళి చెప్పిన తర్వాత ఏం జరిగింది, సువ్వలతో బంధిస్తే 7 చువ్వలు నిర్వహించు, ఆ సువ్వలు తీసుకుని బంధిస్తే నేను బంధించబడతాను అని అంటే చెప్పాడు. చెప్పినప్పుడు బంధించబడలేదు, నువ్వు నన్ను ఎగతాళి చేయటం ఏంటి అని అడగలేదు ఈయన. నేను నీకు చెప్పింది నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పావని చెప్పి అడగలా. అయితే నన్ను ఎగతాళి చేసావని చెప్తే అలాగే మరలా రెండోసారి అడుగుతుంది ఆమె. 11వ వచనం, 16 అధ్యాయం 11వ వచనం, అతడు పెనిన తరువాత పనికి పెట్టిన క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకరి వలె అవుదనని ఆమెతో చెప్పాను. పెనిన తరువాత పెట్టిన క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకరి వలె అవుదనని ఆమెతో చెప్పాడు. రెండోదిగా చెప్పాడు, అంతటా దెలీలా పెనిన అనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిస్తీన్ల నీ మీద పడుచున్నారని అతనితో నేను. అప్పుడు మాటున నుండిన వారు అంతఃపురంలోనికి ఉండిరి. అంతఃపురంలో ఏం చేశారంటే చాటుగా ఉన్నారు అప్పుడు దాకా. ఎప్పుడైతే ఆ తాళ్లతో కట్టేసిందో వీళ్ళందరూ కూడా అంతఃపురంలోకి రావడం జరిగింది. 12వ వచనం, అంతటా దెలీలా పెనిన అనబడిన క్రొత్త తాళ్లతో తీసుకుని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు మాటున నుండిన వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగువలే ఆ తాళ్లను తెంపేశాడు. ఆ తాళ్లను తెంపినప్పుడు దెలీలా అంటుంది, అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల. మూడోదిగా చూసినట్టయితే చెప్తున్నాడు, నీవు నా తల జడలు, నా జుట్టు ఉంది కదా 7 అల్లిన ఏడల సరి అని ఆమెతో చెప్పాను. నా తల జడలు 7 అల్లికలు అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. ఈ విధంగా అల్లితే చాలు అని చెప్పాడు. అంతటా ఆమె మేకుతో దాన్ని
దిగగొట్టి సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అది ఏం చేసిందంటే జడలేసి మేకుతో ఏం చేసిందంటే భూమిలో దిగ్గొట్టింది, ఇంక కదలలేడని. ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని చెప్పి మరలా చెప్పింది. అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడదీసుకొని పోయెను. దాన్ని మేకును కూడా ఓడదీసుకుని ఏం చేశాడు, బలవంతుడు కాబట్టి తప్పించుకుపోయాడు. అప్పుడు ఆ దెలీలా అంటున్నమాట 15వ వచనం, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదు, కానీ నన్ను ఎందుకు నిన్నే ప్రేమిస్తున్నాను చెప్పి నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు? నా మీద ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి? ఉన్న వాస్తవం చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్తుంది? ఈ యొక్క స్త్రీ, ఈయన మోహించినటువంటి స్త్రీ తెలియపరుస్తుంది. ఈయన ఇక్కడ కూడా గ్రహించకుండా ఇక్కడికి ఇన్ని సందర్భాల్లో జరిగినప్పుడు కూడా గ్రహించకుండా ఇంకా ఆ స్త్రీతో ఉన్నటువంటి ఈయన ఇంకా 16వ వచనం వచ్చేసరికి అంటున్న మాటే ఈరోజు మనం చూస్తున్నటువంటిది. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావకోరాను. ఏంట్రా బతుకు, చస్తే పోండు అనిపించింది ఆయనకి. అంటే విసుగుదల ఈయనకి కలిగింది. అసలు విసుగుదల కలగట కారణము ఈయనలో ఉన్నటువంటి వ్యామోహం అని చెప్పి గుర్తించలా. విసుగుదలతో ఈ స్త్రీ పద్దాకల ఆ స్త్రీతో ఉన్న సందర్భంలో ఆ స్త్రీతో ఆయన ఆ ప్రాంతంలో ఉన్న రోజులు ఆయన సంతోషిద్దామని ఉన్నాడు. కానీ విసుగుదలతో ఆయనకి ఏమైందంటే అదే ఆయనకి చచ్చిపోతే బాగుండని కోరిక కలిగిందనమాట. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ యొక్క సంసోను ఉండవలసినటువంటి స్థానం అది కాదు, ఆ ప్రాంతం కాదు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఆ స్త్రీతో ఉండటం ద్వారా తన ప్రాణం మీదకి తీసుకుని వచ్చున్నాడు అనమాట. మనందరం కూడా మన చేతులారా మనం చేసుకున్న పనులకే మనకి విసుగుదల వస్తుంది. అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోక, దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా, దేవుని ప్రణాళికలు ఎరిగి కూడా తల్లిదండ్రులు చెప్పుంటారా, అరే మేము గొడ్రాలు రా, నేను గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడరా. ఆయనకి ఏం వాగ్దానం చేస్తున్నాడు దేవుడు చూసినట్లయితే మనం 13వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్నారు. తల్లి మాటలు చెప్పుండదా ఈ సంసోను గారికి? ఏ తల్లిదండ్రులు చెప్పరండి, ఏ తల్లిదండ్రులు చెప్పరు పలానా ఎలా నువ్వు జన్మించింది, ఎన్ని సంవత్సరాలప్పుడు జన్మించావు ఏంటో అన్నది చెప్తారు కదా. లేక నీవు పుట్టావురా, ఏంట్రా నువ్వు ఆ స్త్రీని వివాహం చేసుకోవటం ఏంట్రా, ఫిలిస్తీన్లను చేసుకోవటం ఏంట్రా, మా తల్లిదండ్రులు మా వైపు అన్నా మీ అమ్మ వైపు ఉన్నవారైనా నా వైపు ఉన్నవారన్నా చేసుకోవడానికి తండ్రి చెప్తున్నాడు, తల్లిదండ్రులు చెప్తున్నారు. మనకి అప్పుడు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వీరు సంబంధించిన వారి వివాహాలు చేసుకోవాలి, బయట వారిని చేసుకోకూడదని ఒక రూల్ ఉంది వీళ్ళకి. అసలు ఆ సమయంలో కూడా చెప్పుంటారు. మొదటగా మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 2వ వచనము, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును అయిన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనదేదియూ తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను ఎరుగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆ యొక్క మనోహతో చెప్తుంది. నాజీరు చేయబడినటువంటి వాడురా నువ్వు ఇలాగ ప్రవర్తించకూడదురా అని తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు.
నేర్పిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి స్త్రీ వ్యామోహంతో ఏం చేస్తున్నాడంటే దెలీలా దగ్గర ఇతను చిరాకు చెందాడు, విసుగు చెందాడు. నేడు మన సమాజంలో చూసినట్టయితే చెబుతున్నటువంటి మాటలు ఆలకించిన వారు తర్వాత జరిగిన పరిణామాల ద్వారా విసుగు చెందుతూ ఉంటారు. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులు మనకు నేర్పే విషయాలు మనం నేర్చుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాల్సినటువంటివి నేర్పరు. ఎవరి మీదో కోపంతో, ఎవరి మీదో ఈర్ష్యతో, ఎవరి మీదో విసుగుదలతో, ఎవరి మీదో తమ ఎదుగుదలకు ఆటంగా ఉన్నారని చెప్పు ప్రలోభాలు పెట్టి పాడు చేసేవారు కూడా ఉన్నారు. ఇది దుష్టుడు చేస్తున్నటువంటి క్రియలుగా మనం చూడొచ్చు. ఇక్కడ సంసోను ప్రత్యేకించబడినవాడు. మనందరం కూడా క్రైస్తవులందరం కూడా సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేకించబడ్డవారు. ఎవ్వరు ఒక్కడంటే ఒక్కడు లేడు గొప్పవాడు. అందరు సమానమే ఆయన దృష్టిలో. అందరికీ సమానముగా ఈవుల్ని ఇచ్చాడు ఆయన. అందరికీ సమానంగా సూర్యుడిని ప్రసరింపజేస్తున్నాడు, సమానంగా వర్షాన్ని ఇస్తున్నాడు, సమానంగా చూస్తున్నటువంటి దేవుడే మన సృష్టికర్త. ఇటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే మనం సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఈయన విమోచించడానికి వచ్చిన వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడండి? దెలీలా దగ్గర ఉంటున్నాడు. మన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే లోకరక్షకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క న్యాయాధిపతిగా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వచ్చాడు. కానీ సర్వమానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త, ఆయన గురించి దేవదూత చెప్తున్నటువంటి మాట, ఈమె కన్యక అయినటువంటి మరియతో తెలియపరిచినటువంటి మాట. మత్తయి సువార్త 1:21 చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కనును, అతడు తన కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆయన తన ప్రజలను రక్షిస్తాడు. వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇక్కడ సంసోను యొక్క తల్లికి చెప్పబడుతుంది, అతడు నువ్వు గర్భవతి 13:5 న్యాయాధిపతులు, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. ఆయనే వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతాం. న్యాయాధిపతి అంటే ఏలేవాడు, రక్షించేవాడు, విమోచించేవాడు. జడ్జ్ ఇంగ్లీష్లో చూసినట్లయితే న్యాయం చేసేవాడే న్యాయాధిపతి. అన్యాయంగా ఇక్కడ దేవుని మాట వినట్ల. ఇట్లాగా ఈరోజు మనం ఎవరం కూడా ఇట్లాంటి దుష్టమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. మనం ఈయనకి స్త్రీ వ్యామోహం, కోపస్తుడు, బలవంతుడే, కానీ ఈయన కోపం కలిగిన వాడు, అలాగే స్త్రీ విషయంలో బలహీనుడిగా, దేవుని యొక్క ప్రణాళికలో ఉండవలసినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని చేయవలసినటువంటి వాడు ఆయన రక్షకుడిగా లేడు. విసుగు చెందాడు. ఇంకా బ్రతకటం అనవసరం అనుకుంటున్నాడు ఆయన. ఇక చస్తే బాగుండరా, ఈ బాధ భరించలేకపోతున్నాం అన్నాడు. మరి అంతే, అలాగే ఉంటాయి అన్నీ. మనకి డబ్బు లేదండి, లేదు, కావాలని కోరుకుంటాం, కానీ ఆ డబ్బుతోనే చూసి ఆ పని ఒత్తిళ్ళు ఎక్కువైపోయి చచ్చిపోవాలని అంటాడు ఒక్కొక్కడు. ఎందుకురా ఈ బతుకు అంటాడు. తింటాకి లేదు, ఏమి లేదు, కుటుంబంతో ఎంజాయ్ చేయటానికి లేదు, 24 గంటలు కస్టమర్స్, ఇది వ్యాపారం, అసలు ఎవడెటు వెళ్తున్నాడో తెలియదు, ఏదన్నా ఆపుదామా అంటే నేనేమైపోతానో తెలియదు, డబ్బు కావాలనుకున్నాను, కానీ కావాల్సింది నాకు డబ్బు కాదురా అని చెప్పి ఇసుగు చెందినోడు ఆ మాట అంటాడు. స్త్రీల విషయంలో అంతే, పురుషుల విషయంలో అంతే.
ఏదో సాధిద్దాం, ఏదో ఎంజాయ్ చేద్దాం, లోకంలో పుట్టిన ఇప్పుడే కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ ఎట్లా చేస్తాం, ఇంకా ఎంజాయ్ తర్వాత సచ్చినాక చేసేది ఏముండదంట, ఏముండదు అని వీళ్ళ ఉద్దేశం. అది అసలు నీ బ్రతుకు చస్తేనే రా ఉంది అని చెప్తుంది బైబిల్. అలాంటిది వీళ్ళు ఇక్కడే అని ఎంజాయ్ చేద్దాం, ఇక్కడే సంతోషిద్దాం, ఇక్కడే ఆనందిద్దాం, అధిక ధనం కావాలి, అధిక వ్యామోహాలను తీర్చుకోవాలి, అధికంగా సుఖించాలి, అధికంగా ఆనందించాలి ఉన్నన్నాళ్ళు అని చెప్పి, కానీ అదే మనుషులు అదే జీవితంలో ఎంతో నరకాన్ని, ఎంతో వేదన్ని మంచం మీద అనుభవించిన వారిని చాలామంది అందరం కూడా చూస్తున్నాం, తెలుసు మనందరికీ. అనేకులుగా వెళ్ళిపోయి చెయ్యాలని చెప్పి చివరికి అన్నీ కోల్పోయి ఆరోగ్యాన్ని, ఆస్తిని, ఆప్తులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుని వాక్కు ద్వారా, దేవుని ప్రణాళిక ద్వారా ఏదైనా సాధించాలే తప్ప స్వశక్తితో, సొంత ఆలోచనతో, సొంత కోరికలతోటి ఈ విధమైనటువంటి వాటికి మనం వెళ్ళకూడదు. ఇవ్వబడినటువంటి 60, 70, 80 అధికమైనటువంటి బలం అంటే ఈ 80 సంవత్సరాల్లో మనం చేయాల్సింది ఎంతవరకు దేవుడు పని చేయాలో అంత పని చేయటానికి ప్రయత్నం చేయాలి. నిద్రాహారాలను మానైనా సరే తృప్తి అన్నది ఉంటుంది, కుటుంబంతో సంతోషంగా ఉంటాం, ఇరుగు పొరుగు వారిని సంతోషింపచేయగలుగుతాం, ఇరుగు పొరుగు వారికి సహకారులుగా ఉంటాం, ఇరుగు పొరుగు వారిని దేవుళ్ళు ప్రోత్సహించేవారుగా ఉంటాం. ప్రత్యేకించబడినటువంటి నాజీరు చేయబడిన వ్యక్తి మాత్రం ఏమిరా నీకేమొచ్చిందిరా, నువ్వు ఆ అమ్మాయితో వెళ్తున్నావు, ఈ అమ్మాయితో వెళ్తున్నావు, ఈ బాధ ఏంట్రా నీకు అంటే అతనికి చివరికి విసుగుదల వచ్చేసింది. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ఇంకా బ్రతకాలనిపించలేదు ఆయనకి. అందుకే చెప్పేశాడు, అసలు వాస్తవం చెప్పేశాడు. న్యాయాధిపతులు చూసినట్లయితే ఫైనల్గా చెప్తున్నాడు 17వ వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేశాడు. ఎప్పుడు తెలియజేశాడు? విసిగిపోవటం వల్ల దేవుడు తనకి ఎవరికి చెప్పకూడదు, అది ఎవరికి తెలియకూడదు, శత్రువు తెలియకూడని విషయం అది. తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదంట, కొదమ సింహాన్ని చంపింది, పాతిపెట్టింది, దాన్ని చేసినట్లుగా. కానీ ఇక్కడ దెలీలా విషయంలో ఏం చేస్తున్నాడంటే విసుగు చెంది అతడు ఏం చేస్తున్నాడు, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీద మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. నేను ఇతర మనుషుల వల్లే అయిపోతా, నాకున్నటువంటి బలం పోతుంది అన్న సంగతి ఈయనకి తెలుసు. మన ఎవరికి తెలియదండి, పాపం చేసేవాడికి ఎవడో తెలియదు, దేవుడు అనుసరించేవాడికి ఎవరికేం తెలియదు, అన్నీ తెలుసు. కానీ ఆయన హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆడేం చేస్తాడో, ఈడేం చేస్తాడో, ఈడు రేపు నన్ను ఎవడ ముంచేస్తాడో, అన్నీ ఈ విషయంలో మనకు తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా అసలైంది దేవుని హృదయాన్ని ఎరగకపోవటం, దేవుడి ప్రణాళికను ఎరగకపోవటమే మనిషి చేస్తున్నటువంటి పొరపాటు. నాకు అన్నీ తెలుసు అన్న వాడి దగ్గరే ఉంటుంది. ఏముంటుంది? ఈ విధమైనటువంటి బాధపడాల్సినటువంటి తత్వం ఉంటుంది. ఈయనకి అన్నీ తెలుసు, చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ 17వ వచనం ఒకటే విషయం చూస్తే ఒక్క సెకండ్లో మొత్తం చెప్పేస్తున్నాడు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి హాజరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదికి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరం చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుతుందని ఆమెతో చెప్పాను. నేను చక్కనటువంటి మాటల చేత చెప్పేశాడు. ఇప్పుడు విసుగు చెందాడు. విసుగు చెందేదాకా తెచ్చుకోవటం ఎందుకు? విసుగు చెందేదాకా నీ పరిస్థితి వేరే చోట గడపడం ఎందుకు? పరిస్థితులు అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంది అన్నప్పుడు, తెలిసినప్పుడు, వ్యతిరేకత నీలో ఉన్నప్పుడు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నీకు ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. అవి నీ దగ్గర రాకూడదు. విసుగు చెందుతావు, విసుగుపోతావు. విసుగుపోవడం వల్ల నువ్వు అనేకమైనటువంటి కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు. కోపం ఉన్న మనిషికి ఆరోగ్యం ఉండదు.
కుటుంబాన్ని కోల్పోతాడు, తర్వాత బంధువులను కోల్పోతాడు, స్నేహితులను కోల్పోతాడు, ఇరుగు పొరుగు వారిని కోల్పోతాడు, అన్నిటికంటే మంచి దేవుని కోల్పోతాడు. మనందరం కూడా ఈ యొక్క సంసోను యొక్క జీవితంలో చూడాలి. సంసోన్ని ఏమి పిల్లలు ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడమ్మా, నీకు పుట్టబోయే కుమారుడు ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆయన్ని నీ గర్భంలో జన్మించబోతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఆ గర్భవతి అయినప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలని చెప్పి తెలియపరిచాడు. నేను బైబిల్ కూడా మనందరికీ తెలియపరుస్తుంది. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎదుట మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా పరలోక రాజ్యాన్ని మనం సాధించాలి, పరలోక రాజ్యంలో మనం నివసించాలని మనల్ని రక్షించినటువంటి దేవుని గురించి తెలియపరచబడుతున్నాడు. అనేక మాటలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా సంసోను వల్లే నిర్లక్ష్యాన్ని వహించి విసుగు చెంది తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే అప్పగించేసుకున్నాడు. తద్వారా ఈ యొక్క ముక్కోపి అయినటువంటి సంసోను మనం చూసాం. ఆయన కోపం చేత 300 నక్కలను తీసుకొని ఫిలిస్తీన్ మీదకి వదిలాడు. ఆయన కోపం చేత ఫిలిస్తీన్లందరినీ కూడా తన భార్యను మామను చంపినటువంటి, మొదటిగా ఆయన వివాహం చేసుకున్నటువంటి భార్యను మామను చంపినందుకు ఆ ఫిలిస్తీన్ని 1000 మందిని గాడిద యొక్క దవడ ఎముకతో చంపిన వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి నాలుగోదిగా చివరగా చూసినట్లయితే మార్పు చెందాడు. ఆయన చివరగా మార్పు చెంది దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. సంసోను చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 28 నుంచి 31 వచనాల వరకు చూసినట్లయితే మనకు కనబడుతుంది. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నులు నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టాను. ఫిలిస్తీన్లు వెంటనే ఎప్పుడైతే ఈయన తెలియపరిచాడో ఈయన వెంటనే బంధించారు, తీసుకుని వెళ్ళి గుండు కొట్టేశారు. గుండు కొట్టించేసి ఆయన ఏం చేశారంటే బలము పోయిందని చెప్పి తీసుకెళ్ళి కట్టేశారు, కళ్ళు ఓడబెరికేశారు. అప్పుడు పౌరుషం రోషం పుట్టుకొచ్చింది. ఇంత గొప్ప దేవుడి యొక్క బిడ్డనైనటువంటి నేను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నేను ఈ యొక్క దలీలా కోసము నా యొక్క జీవితాన్ని అక్కడ వారి మధ్యలో నేను అవమానం చేసుకున్నానని చెప్పి అప్పుడు రోషం పుట్టుకొచ్చింది. ఒకే ఒక్క ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా వేడుకున్నట్లయితే నీకు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు, మనందరికీ సహాయం చేస్తాడు. కానీ మరలా అదే హృదయపూర్వకంగా మరలా లోకంలో వెళ్ళినట్లయితే అది ఈ యొక్క దేవుడు కూడా వదిలేసిన సందర్భం అవుతుంది. అయితే ఇక చివరగా ఈయనక ఒకటే అనుకున్నాడు, నేను ఈ ఫిలిస్తీన్లను ఒక ఆట ఆడుకున్నానే, వీళ్ళందరినీ కూడా దవడ ఎముకతో 1000 మందిని చంపేయగలిగానే, వీళ్ళ నన్ను జీవం గల రోషం కలిగినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి నన్నా వీళ్ళు బంధించేది. నా దేవుడికి నామానికి అవమానం తీసుకొచ్చానే, నా ఒక వ్యామోహాల వల్ల, నా యొక్క కోపం వల్ల అని చెప్పి బాధపడుతూ చేస్తున్నటువంటి ప్రార్థన ఈ యొక్క మనకి చూస్తున్నట్టయితే 28వ వచనం 16 అధ్యాయం 28వ వచనం న్యాయాధిపతులు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్క మారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఈ ఫిలిస్తీన్లను చనిపోదుము గాని అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ఈయన ఏదైతే గుడిలో ఈయన్ని బంధించారో, దాగోను అనే గుడిలో బంధించారు, తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల యొక్క సర్దార్లు ఏం చేశారంటే 23వ వచనంలో, ఫిలిస్తీన్ల సర్దార్లు తమ దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును
పండుగ ఆచరించుటకును కూడుకున్నారు. వీళ్ళందరూ కూడా అప్పచెప్పారు. ఈయన తీసుకెళ్ళి మన గుళ్ళో ఏం చేద్దాము, బలి అర్పిద్దామని చెప్పి అందరు కూడా పండగ చేసుకుందామని చెప్పి అందరు కూడారనమాట. అప్పుడు కానీ రోషం రాల. వారు చేస్తున్నటువంటి క్రియలకి ఈయనకి రోషం కలిగింది. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని గొప్పతనాన్ని నేనేం చేశాను, వేరే వాళ్ళ దగ్గర పాదాల దగ్గర పడేశాను. ఎంత అవమానం అండి, ఎంత అపనిందలండి అది తీసుకొచ్చేది దేవునికి, ఎంత అవమానం అండి అది. అప్పుడు ఒక రోషం పుట్టింది దీనికి. ఆ రోషంలోంచి పుట్టుకొచ్చింది ప్రార్థనే ఇది. ఒక్కసారి నాకు అవకాశం ఇదేవా, ఒక్కసారి అవకాశం. ఇక నేను బ్రతకాలని కూడా కోరుకోవట్లేదు. నీ నామాన్ని నా జీవితంలో ఈ విధంగా ముగించకూడదు. ఏదేమైనప్పటికీ కూడా నేను వారిని ఏం చేయాలంటే హతము చేయాలి. నాకు రోషం కలిగింది. నేను ఇక బ్రతకాలని అయితే నాకు లేదు. నేను వారిని చంపితేనే కానీ, నాకు శత్రువులను అంతమొందిస్తేనే కానీ నాకు పగ చల్లారదు. నేను బ్రతకాలని అయితే కోరుకోవట్లేదు అన్నాడు. ఆ గుడిలోనే బంధించబడ్డాడు. ఈ విధంగా బంధించబడినటువంటి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, సరే నేనును ఫిలిస్తీన్లు చనిపోదము గాని అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలంలో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యను. ఆయన ఏం చెప్పాడంటే, ఈ బలంగా ఆ గుడిని మొత్తాన్ని కూల్చాడు. అందులోనే ఈయన కూడా ఉన్నాడు. ఈయనతో పాటు ఉన్న వారందరూ కూడా చాలామంది కూడారు. అక్కడ అందరూ కూడా చాలామంది వచ్చేసారు. వారందరూ కూడా అక్కడ ఉండగానే ఆయన గుడి మెయిన్ స్తంభాలకు కట్టినటువంటి ఈ యొక్క సంసోను బలంగా విరచడం వల్ల అది మొత్తం ఆళ్ళ మీద పడింది. దాని కింద ఉన్నటువంటి ఈయన కూడా పడ్డాడు. తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఆయన యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ దాకా తీసుకొచ్చుకున్నాడు. చస్తే పోతే పోయింది అని విసిగిపోయాడు. ఇంకా చావగోరాడు, పోతే పోయిందని చెప్పేసి. అంటే అంత ఇదిగా ఇసుకిచ్చింది అనమాట. అంత ఇసిగ్గుతాలతో ఆయన ఏం చేశాడంటే, ఆయన చేయాల్సినటువంటి కార్యాన్ని కూడా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాల్సినప్పుడు కూడా ఆయన మర్చిపోయాడు. అంత ఇసుగుదల. లోకంలో అనేకులు చూసినట్టయితే విసిగిస్తారు, మనను విసిగిచ్చేవారు ఎక్కువైపోతారు. విసుగుదల చెందకూడదు. మనం ఆ పరిస్థితులు ఏంటని చెప్పి దానికి తగిన విధంగా రెమెడీ మనం చూసుకోవాలి. అనేక విసుగుదల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం తెలియపరిచి బలపరచాలి వారిని. విసుగుదలతో చేసి సాధించేది ఏమీ లేదు. చివరికి తన గుడ్డితనముతోనే గుడ్డివాడిగానే మరణించాడు. కళ్ళు పీకేశారు, తీసుకుని వెళ్ళి ఆయన ఇష్టం వచ్చినట్టుగా హింసించి బంధించారు, బలిగా ఇద్దామని చూశారు. అప్పుడు కానీ రోషం పుట్టుకురాలి. అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు. విసుగుపోయి జీవితాన్ని ఎక్కడితో ముగించుకోవాలని చెప్పి మనం ఎప్పుడు కూడా విసుగుదలతోటి దానికి ఉన్నటువంటి సీక్రెట్ని తెలియపరిచేసాడు. తెలియపరచడం ద్వారా తను ఏం చేశాడంటే బంధించబడ్డాడు. కానీ దేవుని వేడుకున్నాడు రోషం కలిగి. అలాగే పేతురు గారు కూడా మనం చూసినట్టయితే, పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారు నేను ఎరుగునని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు. తర్వాత నేను పొరపాటు చేశాను, తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. అలాగే యూదా చూసినట్టయితే దేవుని యేసుక్రీస్తు వారిని అప్పచెప్పినందుకు పశ్చాత్తాపడ్డాడే కానీ వెళ్ళి వేడుకొనలేదు. దావీదు గారు కూడా తన జీవితంలో పొరపాటు చేశారు. స్త్రీని ఆయన మోహించి ఆయన కూడా పొరపాటు చేశాడు. అయితే దేవుని సన్నిధిలో గోజాడాడు, వేడుకున్నాడు, మొరపెట్టాడు. మామూలుగా కాదు, గమనించేశాడు మొదటగానే. పేతురు గారు కూడా అంతే. గమనించాడే కానీ యూదా ఇస్కరియోతు, కానీ ఆయన తన ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ దావీదు గారైతే దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఆయన కరుణించే వరకు కూడా వదిలిపెట్టకుండా అనేకమైనటువంటి విలాపాలతో ఏడ్పుతోటి ఆయన అనేక వాక్యాలు రాశాడు, అనేక కీర్తనలు రాశాడు. అలాగే మనషే చూసినట్టయితే, మనషే ఆయన కూడా
రాజుగా ఉండి, యూదా ప్రజలకు రాజుగా ఉండి మనషే విగ్రహారాధనకి బాగా ప్రజలను ప్రేరేపించి, తండ్రి అయినటువంటి హిజ్కియా మాట వినకుండా, తండ్రి అయినటువంటి హిజ్కియా అంత భక్తిపరుడు అయినప్పటికీ మనషే తన జీవితంలో విస్తారమైనటువంటి విగ్రహారాధన వైపు ప్రజలను తిప్పేసి ఆ ఇశ్రాయేల్ మొత్తం యూదా ప్రజలందరినీ కూడా బాగా పీక్ స్టేజ్లోకి విగ్రహారాధన వైపు నడిపించాడు. అయితే వేరే రాజు అతన్ని బంధించినప్పుడు వేడుకున్నాడు దేవుడి దగ్గర, మరలా రక్షించబడ్డాడు. కానీ ప్రజలను ఏం చేశాడంటే పాపంలోకి నడిపించేశాడు. కొంతమంది నాయకులు ఏదో విధంగా చేసేసి ప్రజలను తప్పుదోవ పట్టించేసి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. కొంతమంది ఇదే ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు. దీన్ని సద్వినియోగం చేసుకుని మొదటగా మారవలసిన వారే ఉండి, దేవుడు మనల్ని చూడట్లేదులే, మనం ఏం చేయట్లేదులే అని చెప్పి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే అయిపోతుందని చెప్పేసి ఉన్నటువంటి విషయాన్ని కోల్పోతూ ఉంటారు. ఇదే విధంగా చూసినట్లయితే ఇక్కడ సంసోను ఆయన పశ్చాత్తాప చెంది ఈ యొక్క రోషం కలిగి చేశాడు. అదే కనుక మొదటి నుంచి ఉన్నట్లయితే గొప్పవాడుగా కనిపించేవాడు. మన యేసుక్రీస్తు వారైతే తండ్రి మాట జవదాటకుండా ఆయన చెప్పినటువంటిది కరెక్ట్గా నెరవేర్చాడు. ఆయన తద్వారా మనందరం కూడా రక్షించబడ్డాం. నేడు సజీవులుగా మనందరం కూడా ఈ లోకంలో ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన వల్ల, ఆయన మనల్ని రక్షించడం ద్వారా. మనలో ప్రతి ఒక్కరం కూడా ఆయనకి ఇంపార్టెంటే, ప్రాముఖ్యతే. అధిపతులం కాదు మనం, న్యాయాధిపతులం కాదు మనం, అయినప్పటికీ కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో సమానమే. హెచ్చు తగ్గులు అనేది ఈ లోకంలో సాతానుగాడు సృష్టించేదే తప్ప ఆయనలో సమస్తము కూడా ఏకముగా కనిపిస్తున్నది, ఒక్కటిగానే చూస్తున్నాడు ఆయన. నీతిమంతులను అనీతిమంతులను ఒకటిగా కాదు, ఆయన మాట విని ఆయన అనుసరించే వారందరూ కూడా ఒకటే విధంగా ఆయన చూస్తున్నాడు. నీకు ఏదో గొప్పతనం లేకపోవచ్చు, నీకేవో ఆస్తులు లేకపోవచ్చు, కానీ ఆయన ఉన్నాడు అంటే చాలు. ఇదే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. విసుగుదలలు వస్తాయి, విసిగిచ్చేవారు ఉంటారు, విసిగిస్తారు, లోకంలో విసుగుదల జరుగుతుంది. కానీ విసుగుదలతో నీ జీవితాన్ని చచ్చిపోతే బాగుండు. చావగోరాడంటే ఇక్కడ సంసోను చావగోరి ఏం చేశాడంటే ఆయన ఫిలిస్తీన్లకు బంధించబట్టాక ఉన్నటువంటి తిరిగి ఉన్నటువంటి రహస్యాన్ని బయటపెట్టి దేవుడు తన యొక్క ప్రణాళికలో నుంచి తప్పిపోయి దాగోను గుడిలో బందీగా బంధించబడి ఆయన బలి ఇవ్వాలని చూశారు. అయితే చివరిగా ప్రార్థన చేసి దేవుని యొక్క కనికరాన్ని పొంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చవలసింది చివరి క్షణాల్లో ఆయన చేశాడు. కానీ అందరికీ అది అవకాశం రాదు. చాలామంది సిలువలో ఉన్న దొంగలాగా ఆ క్షణంలోనే మనం వేడుకుందాం, దేవుడు వస్తున్నాడని తెలియగానే కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని సూచనలు కనపడంగానే మనం వెంటనే దేవానే పాపిని రక్షించి అందాం అని. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో కొత్తలో చాలామంది ఏం చేశారంటే ఇంకా చాలామంది అయిపోతారని చెప్పేసి దేవుడా 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 మమ్మల్ని రక్షించి, మా పాపాలు క్షమించి, అవి క్షమించి, ఇవి క్షమించి బతిమాలేసి అసలు ఎంతంటే అంత ప్రాధేయపడ్డారు. కానీ అది అయిపోగానే ఇప్పుడు మళ్ళీ మామూలే. మన సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు, మనందరినీ కూడా ఒక్కొక్క కార్యం నెరవేర్చడానికి ఆయన నిర్ణయించాడు. దానికోసం వెయిట్ చేద్దాం, విసుక్కోవద్దు. విసుగుదలకు కారణం మనం అవుతున్నామా లేకపోతే వేరే వాళ్ళు అవుతున్నారా మనం చూద్దాం. వేరే వాళ్ళు అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు అందరూ విసిగిస్తారు, ప్రతిదానికి విసిగిస్తారు. వాళ్ళకి అడ్డంగా నిలబడితే ఎవరినైనా విసిగిస్తారు. వారికన్నా ఎక్కువ ఉంటే విసిగిస్తారు, వారికన్నా మనం గొప్పవారు అవుతే విసిగిస్తారు. వాళ్ళు యథార్థంగా జీవిస్తే విసిగిస్తారు, పవిత్రంగా ఉంటే విసిగిస్తారు. విసుగుపోయి చీ బతుకొద్దు, వద్దు చచ్చిపోతే బెటర్ అని చెప్పి సంసోన్లా నిర్ణయించుకోవద్దు. మరలా ఇంకొక ఛాన్స్ ఉంటుందంటే సంసోన్కి అయితే ఏదో వచ్చింది కానీ ఛాన్స్, మళ్ళీ ఇంకో ఛాన్స్ మనకు ఉంటుందని అనుకోవద్దు. విసుగుదలని మనము ఏం చేయాలంటే అధిగమించాలి, దాన్ని త్రోసివేసి మనం ముందుకు సాగాలి. ఆటంకాలన్నీ పెట్టచ్చు, ఎంతమందైనా పెట్టచ్చు, అభ్యంతరాలు ఎవరన్నా రావచ్చు, కానీ దేవుని పని నిశ్చయంగా మనం చేసి దేవుడి చిత్తానికి తగిన విధంగా మనం జీవించి
ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం మన అనేక ఆత్మలను దేవుని సన్నిధిలో చేర్చువారుగా దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన విత్తినటువంటి విత్తనాన్ని, ఆయన చల్లినటువంటి విత్తనాలని మనం ఫలింపచేస్తూ ఆయన యొక్క ప్రేమతత్వాన్ని మనం పంచుతూ ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్తను అందించాలి. ఆయన యొక్క ఉద్దేశం రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వసించినటువంటి మనందరం కూడా ఆ విధమైనటువంటి ఉద్దేశంతో ఇరుగు పొరుగు వారికి, మన తోటి వారికి సహకరిస్తూ సహాయం చేస్తూ ముందుకు వెళ్దాం. విసుగుదలలో రావచ్చు, అది మనం చేసుకున్నట్లయితే దాన్ని తగిన విధంగా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు చేసుకుని వాటిని విసుగుదల వస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారం మనం లేవని గమనించి, మన ద్వారానే విసుగుదల వచ్చినాయి కాబట్టి మనం ప్రార్థన ద్వారా వాటిలోంచి మనం బయటకు వద్దాం. విసుగుదలతో మనం ఎన్ని కోల్పోతాం. చివరికి పరలోక రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తుంది, కుటుంబాన్ని అన్ని కోల్పోవాల్సి వస్తుంది. చివరిగా పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సమస్తానికి కూడా అది విసుగుదలే కారణమైంది. అందుకే యేసుక్రీస్తు వారు 18వ అధ్యాయం లూకాసు వార్త 1లో చెప్పబడుతుంది, మీరు విసుగక నిత్యము ప్రార్థించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రార్థించడానికి విసుక్కోవద్దు, బైబిల్ చదవడానికి విసుక్కోవద్దు, నీతిమంతుడిగా ఉండడానికి విసుక్కోవద్దు, పరిశుద్ధంగా జీవించడానికి విసుక్కోవద్దు. కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించే విషయంలో కూడా విసుక్కోవద్దు. కానీ ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చేవారుగా మనం ఉండాలంటే మనలో ఏదైతే పొరపాటు జరిగిందో, మనకి వ్యతిరేకంగా వచ్చే వారి దగ్గర నుంచి కాదు, మనలోనే ఏదైనా వ్యతిరేకతలు ఉన్నాయేమో, అనుకూలంగా మనం లేనప్పుడు దేవునికి వస్తున్నటువంటి విసుగుదలను గమనించినట్లయితే ఆ విసుగుదల నుంచి మనం బయట రావాలి. వచ్చినట్టయితేనే దేవుని యొక్క ప్రణాళిక మనం నెరవేర్చిన వారు అవుతాం. సంసోను ఒక న్యాయాధిపతి అయినటువంటి ఆయన చేసినటువంటి కార్యాల ద్వారా విసుగు చెందినటువంటి సందర్భంలో ఆయన చేస్తున్నటువంటిది తన జీవితాన్ని ముగింపు ఆయన చేసుకున్నాడు. ఎట్లాగంటే చివరి ఛాన్స్ అయితే దేవుడు ఇచ్చాడే, కానీ తను ఏ విధంగా ముగించబడిందో మనం చూసాం. దేవుడి నామాన్ని అవమానాన్ని తీసుకుని వెళ్ళాడు, కానీ దేవుడు చివరి క్షణంలో అతన్ని మరలా ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేశాడు. మన దేవుడు ఎవరిని కూడా, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డ కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి కార్యాల వల్లే వారు అక్కడ పాపం చెప్పబడ్డారు. అయితే దేవుడు వాళ్ళ ఎడల ప్రేమ చూపించాడు. వారి కొరకు ఒక సంసోన్ని ఏర్పాటు చేశాడు. అనేకులను అధిపతులుగా ఆయన నిర్ణయించాడు, పెట్టుతూ వచ్చాడు. వీళ్ళు బంధించబడటం, వాళ్ళు రావటం, విడిపించటం, మరలా పాపంలో పడిపోవటం, ఈ విధంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేయబడినటువంటి సంసోను తన జీవితంలో చివరి క్షణాల్లో ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకోగలిగాడు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి. అది అందరికీ రాకపోవచ్చు, కాబట్టి మొదటిగానే మనం మేలుకొందాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుద్దాం. ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని ఎడల నమ్మకం ఉంచి మనకు అప్పచెప్పాడో పనులు అవన్నీ కూడా క్రమంగా మనం చేద్దాం. ఆటంకాలు వస్తాయి, ఇసుకిచ్చేవాడు ఉంటారు. ఉన్నంత మాత్రాన మన పని ఆపకూడదు. పనులు చేస్తూ 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 ముందుకెళ్ళాలి. దేవుడి ప్రణాళిక నెరవేరుద్దాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించను కాక. ఆలకించిన మీ అందరికీ ప్రైవేట్ వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున మాత్రం నీ నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త, మా దేవ తండ్రి నాయన, సంసోను యొక్క విసుగుతాలతో దేవ తండ్రి నాయన తను చచ్చిపోతే బాగుండన్న స్టేజ్కి వెళ్ళాడు తండ్రి నాయన. ఈ లోకంలో ఏ విషయంలో వెళ్ళినప్పటికీ కూడా దేవ తండ్రి అదే చెప్తుంది, అదే మాట వస్తుంది తండ్రి. నీ విషయంలో వెళ్తే ఇంకా మేము బ్రతకాలని కోరుకుంటాం. అది నాయన నిత్యము బ్రతికేది నీ సన్నిధి, నీ యొక్క పాద సన్నిధిలో తప్ప ఎక్కడా లేదు తండ్రి నాయన. ఈ విషయాన్ని ఎరిగిన వారమై నా ప్రభా దేవ తండ్రి విసుగు చెందే వరకు తెచ్చుకోకుండా పరిస్థితిని, విసుగుదలలో నుంచి బయటకు వచ్చి నీ వాక్కులు నేర్చుకుని నీ ఆత్మతో కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ లోకస్తుల వలె ఆలోచన చేసుకోకుండా, ఈ లోకస్తుల వలె కాకుండా తండ్రి ఉన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు తండ్రి నాయన నీవు మాకు తోడున్నావని గ్రహించి విసుగక ప్రార్థించాలని నువ్వు నేర్పినటువంటి ప్రార్థనను ప్రార్థిస్తూ విసుగకుండా నిన్ను నిత్యము ప్రార్థించుకుంటూ సహాయం చేయండి. ఈ విధంగా మాట్లాడుటకు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఎవరైతే విసుగుదల చెందుతున్నారో
వారందరూ కూడా ఈ క్షణం నుంచి విసుగుదలలో ప్రధాన ఆయుధం ఆ సాతానుదని ఎరిగి విసుగుదల సమయంలో విసుగుదల కారణాన్ని గమనించి దేవా తండ్రి వాటిలోంచి బయటకు వచ్చి ఇంకా నిసన్నిధిలో బలంగా ముందుకు సాటు సహాయం చేయమని ఈ విధంగా నిసన్నిధిలో ప్రార్థించక దంతికే స్తోత్రం, వాక్యం బోధించిన దంతికే స్తోత్రం, నిసన్నిధి నిలవేళ మాకు తోడు నడిపించమని మా ప్రియరక్షకుడు నసీర్ అనే సింహత్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ.